మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి రాబోయే పాన్ ఇండియా సినిమాలలో పుష్ప కూడా ఒకటి. పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నటువంటి అల్లు అర్జున్ గారు ఈ సినిమాలో తన నటనతో నేషనల్ అవార్డు సైతం కూడా అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న నేటితరం నటుల్లో అల్లు అర్జున్ గారు ఒకరే. ఇక దీంతో పుష్ప 2 పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ ప్రేక్షకులైతే పుష్ప 2 కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనైతే లేదు. ఇక దర్శకుడు సుకుమార్ గారు జెట్ స్పీడ్గా ఈ సినిమాని షూటింగ్ ఫినిష్ చేస్తున్నారు. దాదాపు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసినట్టు అంటున్నారు. డిసెంబర్ 6న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది. పుష్ప 2 మూవీ ఓటీటీ రైట్స్ని 270 కోట్లకు పైగా నెట్ఫ్లిక్స్ని సొంతం చేసుకున్నట్లుగా టాక్ అయితే నడుస్తుంది. అలాగే థియేట్రికల్ బిజినెస్ 550 కోట్ల వరకు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ బిజినెస్ డీల్ చూస్తుంటే సినిమాపై ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు పుష్ప ఫ్రాంచైజీలో పార్ట్ 3 కూడా ఉండబోతుందని అంటున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ గారు కూడా పాత్ర కోసం సుకుమార్ గారు ఓకే చెప్పారట. సుకుమార్ గారు కూడా ఇప్పుడు పుష్ప 3 కోసం అదిరిపోయే లీడ్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో నెక్స్ట్ పార్ట్కి లీడ్ సుకుమార్ గారు రెడీ చేశారంట. త్వరలో ఈ సీక్వెన్స్లో షూటింగ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ లీడ్ కోసం ఒక స్టార్ హీరోని రంగంలో దించుతున్నారట సుక్కుబాయ్. మరి అది ఎంతవరకు పాసిబుల్ అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా పుష్ప 2 సినిమా అయితే వరల్డ్ వైడ్గా చాలా రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే పార్ట్ 3 పైన ఆటోమేటిక్గా హైప్ క్రియేట్ అవుతుందని చెప్పవచ్చు. ఇక దీంతో పుష్ప 2 పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ ప్రేక్షకులైతే పుష్ప 2 కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనైతే లేదు. ఇక దర్శకుడు సుకుమార్ గారు జెట్ స్పీడ్గా ఈ సినిమాని షూటింగ్ ఫినిష్ చేస్తున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.